So, hello guys, na Apradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గైస్ ఈ వీడియో ఈ రోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. సో గైస్ ఈ రోజు రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. అండ్ బాస్ ఎస్ నేను ఫైనల్ ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసినాను. ఇప్పుడు నేను ఢిల్లీలో లేను, ఇప్పుడు నేను మన ఇంటికి అంటే ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చేసినాను. అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. అంటే హైలైట్స్ అయినా సరే, అప్డేట్స్ వీడియో అయినా సరే, ఈ రోజు నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి. సో అందుకని మీరు మన ఛానల్లో ఇక ఫుల్లీ యాక్టివ్ అయిపోండి. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి బ్యాక్ స్టేజ్ మన జడ్జ్మెంట్ డే మెంబర్స్ అండ్ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన లోగన్ పాల్, ఐసో స్పీడ్ అండ్ మన సూపర్ బాల్ అండ్ MVP అంట. సో వీళ్ళందరూ మనకి బ్యాక్ స్టేజ్ కనిపించినారు. అండ్ వాళ్ళు ఏమని మాట్లాడినారంటే లైక్ మన డేమియన్ ప్రిస్ట్ ఏమని చెప్పినారంటే, హే లోగన్ పాల్ నువ్వు నిజంగానే మన WWE జబర్దస్త్ పేరు సంపాదిస్తున్న కొంచెం గొప్ప మాట్లాడినారన్నమాట మన డేమియన్ ప్రిస్ట్. అండ్ మన లోగన్ పాల్ కొంచెం గొప్ప మాట్లాడినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ మనకి రింగ్ సైడ్ మన కామెంటర్స్ అంటే మన ప్యాట్ మెకఫీ అండ్ మైఖల్ కోల్ కనిపించినారు. అండ్ వాళ్ళు మెన్షన్ చేసినారు అంటే ఈ రోజు మన డ్రాఫ్ట్ ది నైట్ 2 అనమాట. అంటే రీసెంట్ అయిన స్మాక్ డౌన్లోనే డ్రాఫ్ట్ 1 అయిపోయింది. అండ్ ఈ రోజు డ్రాఫ్ట్ ది నైట్ 2 అనమాట. సో ఇప్పుడు అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన డ్రాఫ్ట్ 1లో అంటే రీసెంట్ స్మాక్ డౌన్లో ఏ సూపర్ స్టార్స్ ఏ బ్రాండ్లో డ్రాఫ్ట్ అయినారో, అంటే ఎవరెవరు సేమ్ బ్రాండ్స్ ఉన్నారు అండ్ ఎవరెవరు డ్రాఫ్ట్ అయిపోయినారో మొత్తం మీకు స్క్రీన్ పైన చూడొచ్చు అనమాట. సో ఇది మన రా సూపర్ స్టార్స్ అండ్ మన స్మాక్ డౌన్ సూపర్ స్టార్ అంటే నైట్ 1లో డ్రాఫ్ట్ అయినారు. ఓకే, సో ఈ రోజు నైట్ 2 అనమాట డ్రాఫ్ట్ది. సో మన మైఖల్ కోల్ అదే అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అంతేకాదు మన ప్యాట్ మెకఫీ అయితే రోమన్ రేన్స్ కి అక్నాలెడ్జ్ చేసినారు. ఎస్ అంటే ప్యాట్ మెకఫీ ఏమని చెప్పినారంటే ఇప్పుడు రోమన్ రేన్స్ అయితే డ్రాఫ్ట్ లేడు, ఎందుకంటే రోమన్ రేన్స్ పేరు పైన ఎవరు అంటే స్పాట్ లైట్ తీసుకోవద్దని ఇవంతా చేసినారు. సో అందుకని నేను అక్నాలెడ్జ్ చేస్తున్నాను రోమన్ రేన్స్ కానీ మన ప్యాట్ మెకఫీ అంటే V1 సైన్ చూపించినారు, అక్నాలెడ్జ్ చేసినారు. అండ్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా చాలా మంది V1 సైన్ చూపించినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ద మ్యాన్ బెక్కీ లించ్. ది ఎస్ గైస్ మన బెక్కీ లించ్ రింగ్ లో వచ్చింది. అండ్ మన బెక్కీ లించ్ రింగ్ లో వచ్చి చెప్పింది ద మ్యాన్ ఫైనల్లీ మీ సిటీలో వచ్చేసింది. అండ్ నిజం చెప్పాలంటే సిటీ నుంచి మనది చాలా పెద్ద హిస్టరీ ఉంది. లైక్ 6 సంవత్సరాల ముందు అంటే ద మ్యాన్ అనే వర్డ్ అక్కడ నుంచి పుట్టిందనమాట. సో 6 సంవత్సరాల ముందు నేను కరెక్ట్ ఇక్కడే అంటే ఇక్కడ మెట్ల పైన నిలబడి ఉన్నాను. అండ్ మొత్తం బ్లడ్ వచ్చేసింది. అంటే అప్పుడు ఐ థింక్ సర్వైవ్ చేసే టైం ఉండే అనమాట. వీళ్ళు స్మాక్ డౌన్ నుంచి రాలో చేయడం చేసినారు. సో ఆ టైం మొత్తం బ్లడ్ వచ్చింది మన బెక్కీ లించ్కి. సో అప్పటి నుంచి ద మ్యాన్ అనే ఒక పేరు పడ్డది అనమాట మన బెక్కీ లించ్కి. సో అదే అక్కడ మెన్షన్ చేసింది మన బెక్కీ లించ్. అండ్ అంతేకాదు బెక్కీ ఏమని చెప్పిందంటే చూడండి, ఇప్పుడు నేను ఛాంపియన్ని అండ్ 6 సంవత్సరాల ముందు నేను ఇదే మాట చెప్తున్నాను అండ్ ఇప్పుడు నేను ఇదే మాట చెప్తున్నాను, నేను ఛాంపియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మొత్తం న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, లోకర్ రూమ్లో చాలా జబర్దస్త్ సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు నా పని ఏంటంటే ఇప్పుడు నేను ఛాంపియన్షిప్ గెలిచినంత బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఈ ఛాంపియన్షిప్కి టైటిల్కి నేను గట్టిగా పట్టుకొని ఉండాలి, నేను దీనికి గట్టిగా హోల్డ్ చేసి ఉండాలి. కానీ దీనికి చాలా గట్టిగా పట్టుకుంటే హోల్డ్ చేస్తే సరిపోదు అనమాట. ఈ టైటిల్కి నేను డిఫెండ్ చేయాలి. అండ్ ఇప్పుడు డిఫెండ్ గురించి మాట్లాడితే నేను ఒక బెస్ట్ ఉమెన్ సూపర్ స్టార్తో డిఫైట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టైటిల్. అంటే ఇప్పుడు మనం బెస్ట్తో ఫైట్ చేస్తాం కదా, మనం బెస్ట్ అయితే ఒక టైప్లో మన బెక్కీ లించ్ చెప్పాం కనుక అంతలోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లివ్ మోర్గన్ది. అండ్ మన లివ్ మోర్గన్ వచ్చి ఏమని చెప్పిందంటే, హే బెక్కీ లించ్ నువ్వు ఒకవేళ ఛాలెంజర్ తోలాడుతున్నావు అంటే, నువ్వు ఒకవేళ నీ ఫస్ట్ అపోనెంట్ తోలాడుతున్నావు అంటే నేనే నీ ఫస్ట్ ఛాలెంజర్ క్లియర్లీ మన లివ్ మోర్గన్ చెప్పింది. అండ్ అంతేకాదు లివ్ మోర్గన్ ఏమని చెప్పిందంటే, చూడు బెక్కీ లించ్ ఈ రోజు నీ దగ్గర అంటే నీ చేతుల్లో ఈ ఉమెన్స్ వరల్డ్ టైటిల్ ఉందంటే అది ఓన్లీ నా వల్ల, ఎందుకంటే నీ వల్ల కాలేదు కదా. అంటే నువ్వు రసల్ మేనియాలో రియా రిప్లీకి నువ్వు ఓడిపోయలేకపోయినావు, రియా రిప్లీకి నువ్వు ఇంజూర్ చేయలేకపోయినావు. సో నీ వల్ల కాలేదు. సో నేను చేసినాను అంటే రియా రిప్లీ పని నేను చేసేసినాను, ఇప్పుడు రియా రిప్లీ పని అయిపోయింది. సో అందుకనే కదా నువ్వు ఛాంపియన్ అయినావని మన లివ్ మోర్గన్ చెప్పింది. అండ్ అంతేకాదు అప్పుడే మన నాజాస్ వీళ్ళకి ఇంటరప్ట్ చేసింది. అండ్ నాజాస్ వచ్చి ఏమని చెప్పింది అంటే, చూడండి ఇప్పుడు నేనైతే స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ అయిపోయినాను అండ్ ఇది నా లాస్ట్ నైట్ అన్నమాట ఈ రోలో. అండ్ ఇప్పుడు ఒక్కరినే వెళ్ళాను అంటే కంపల్సరీ ఎవరిని ఒకరిని తీసుకెళ్ళిపోతాను చెప్పింది మన నాజాస్. అప్పుడే మన లివ్ మోర్గన్ అటాక్ చేసింది నాజాస్ పైన. ఆ లివ్ మోర్గన్ ఏమని చెప్పింది అంటే, నువ్వు ఒకవేళ ఛాలెంజ్ చేయడానికి వచ్చినావు అంటే నేను నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నానని మా లివ్ మోర్గన్ చాలా క్లియర్లీ చెప్పింది. దీని అర్థం ఏంటంటే మనకి ఈరోజు రోలో నాజాస్ వర్సెస్ లివ్ మోర్గన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన స్టెప్ని మెక్మ్యాన్ ది. ఆ స్టెప్ని మెక్మ్యాన్ వచ్చి ఏమని చెప్పిన నిజంగా రిటర్న్ చేసి చాలా చాలా మంచి అనిపిస్తుంది చెప్పింది. అండ్ అంతేగా స్టెప్ని అక్కడ అంటే మన డ్రాఫ్ట్ ది నైట్ 2 కదా, సో డ్రాఫ్ట్ ది నైట్ 2 ది రౌండ్ 1 అనౌన్స్మెంట్ చేసింది. అండ్ ఈ రౌండ్ 1లో ఫస్ట్ రా బ్రాండ్ వాళ్ళు పిక్ చేసింది ఇంకోరు కాదు మన గుంథర్ అండ్ లుడ్విగ్ కైసర్ గియాస్ అంటే ది ఇంపీరియం రాలోనే డ్రాఫ్ట్ అయిపోయింది అనమాట. అండ్ స్మాక్ డౌన్ బ్రాండ్ వాళ్ళు అంటే రౌండ్ 1లో సెలెక్ట్ చేసినారు మన జేడ్ కార్గిల్ కియాస్ అంటే మన జేడ్ కార్గిల్ స్మాక్ డౌన్లోనే డ్రాఫ్ట్ అయిపోయింది. అండ్ రా బ్రాండ్ వాళ్ళు మన డ్యామేజ్ కంట్రోల్ మెంబర్స్ లైక్ మన ఆస్కా, క్యారిసెన్, ఇయోస్కై అండ్ మన డకోటా కైక్యాలు రాలో డ్రాఫ్ట్ చేసినారు. అండ్ బాస్ అంతేకాదు స్మాక్ డౌన్ బ్రాండ్ వాళ్ళు పిక్ చేసినారు మన కెవిన్ ఓవెన్స్. ఓకే, సో నెక్స్ట్ అక్కడ ఎంటర్ అయిపోయింది మన గుంథర్ది. ఎందుకంటే బాస్ మనకి గుంథర్ వర్సెస్ ఎగ్జైర్ వుడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ మన ఎగ్జైర్ వుడ్స్తో పాటు అక్కడ మన కోఫీ కింగ్స్టన్ వచ్చిన రింగ్ సైడ్ అండ్ మన గుంథర్తో పాటు మన లుడ్విగ్ కైసర్ వచ్చినారు. అండ్ బాస్ ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే గుంథర్ వర్సెస్ ఎగ్జైర్ వుడ్స్ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో గుంథర్ చాలా భయంకరంగా ఇచ్చి పడేసినారు, చాలా జబర్దస్త్ చాప్స్ కొట్టినారు, సబ్మిషన్లో లాక్ చేసినారు మన ఎగ్జైర్ వుడ్స్ కి. అండ్ బాస్ ఇదంతా చూసి మన కోఫీ కింగ్స్టన్ తావల్ పడేద్దాం అనుకున్నారు రింగ్ లో, ఎందుకంటే తావల్ పడేస్తే ఇక ఎగ్జైర్ వుడ్స్ ఓడిపోయినట్టే. అంటే ఇప్పుడు ఎగ్జైర్ వుడ్స్ తో పాటు కోఫీ కింగ్స్టన్ వచ్చినా కదా, సో కోఫీ కింగ్స్టన్ ఎగ్జైర్ వుడ్స్ కి సపోర్ట్ చేయగా రింగ్ సైడ్ వచ్చినారనే, ఒకవేళ కోఫీ కింగ్స్టన్ ఆ తావల్ రింగ్ లో పడేస్తే మాత్రం ఇక ఎగ్జైర్ వుడ్స్ ఓడిపోయినట్టు, అట్లా రూల్స్ ఉంటాయన్నమాట రెస్లింగ్ లో. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు కోఫీ కింగ్స్టన్ ఎందుకు ఆ తావల్ రింగ్ లో పడేది ట్రై చేసినారంటే ఆ నొప్పి తట్టుకోలేకపోతున్నారు మన ఎగ్జైర్ వుడ్స్. అంటే ఎగ్జైర్ వుడ్స్ చాలా పెయిన్లో ఉండే ఆ నొప్పి చూడలేకపోయినారు మన కోఫీ కింగ్స్టన్. సో అందుకని తావల్ రింగ్లో పడతాం అనుకున్నా, కానీ అంతలోనే అంటే మన ఎగ్జైర్ వుడ్స్ చెప్పినారు లేదు నేను చూసుకుంటే హ్యాండిల్ చేస్తాను చెప్పినారు. అండ్ బాస్ కానీ నిజం చెప్పాలంటే ఎగ్జైర్ వుడ్స్ అంత పెద్ద హ్యాండిల్ ఏం చేయలేకపోయింది, ఎందుకంటే అక్కడ ఉంది ఇంకోరు కాదు మన గుంథర్. సో అందుకని బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు గుంథర్. ఎస్ అంటే ఎగ్జైర్ వుడ్స్ ఈ మ్యాచ్లో ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో గెలిచినారు మన గుంథర్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన జే ఊసోది ఇంటర్వ్యూ జరుగుతుండే, కానీ మన జే ఊసో ఇంటర్వ్యూ అంత ఇంపార్టెంట్ ఏం లేకుండే కదా, దీంట్లో ఇంపార్టెంట్ ఏముండే అంటే వీడు వచ్చి స్క్రీన్ పైన అంటే చాలా క్లియర్లీ మన లీ మోర్గన్ అండ్ మన డామినిక్ మిస్టేరియో అంటే ఒకటే రూమ్లోకి వెళ్ళాలి బయటికి వచ్చినారు. సో ఏదో సినిమా నడుస్తుందన్నమాట, మీకు అర్థమవుతుందా? అంటే లీ మోర్గన్ అక్కడ రియా రిప్లీకి ఇంజూర్ చేసింది. అండ్ రియా రిప్లీ ఎవరు అంటే మామీ కదా మన డామినిక్కి. బట్ డామినిక్ లీ మోర్గన్తో కలిసి ఏం చేస్తున్నారు అదే అర్థమవుతుంది. అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఏదో చూపించి ట్రై చేస్తున్నారు, అంటే ముందు ఉంది ముసలి పండుగ ఏదో చూపిస్తుంది. సో మనం కొంచెం చూద్దాం, అంటే మనం వెయిట్ చేద్దాం డబ్ల్యూడబ్ల్యూ మొత్తం స్టోరీ యాంగిల్ కరెక్ట్గా చూపించేంత వరకు. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత అక్కడ ఎంటర్ అయిపోయింది మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ అండ్ మన ఐసో స్పీడ్ది. అండ్ బాస్ వాళ్ళు అక్కడ వచ్చి అంటే వాళ్ళు మన డ్రాఫ్ట్ది సెకండ్ రౌండ్ అనౌన్స్మెంట్ చేశారన్నమాట. అండ్ మన సమంతతో అక్కడ అంటే మన సూపర్ బౌల్ అంటే MVP అంటే ఒక అనౌన్స్మెంట్ చేయించినారు అక్కడ రింగ్ సైడ్ అంటే క్రౌడ్లో కూర్చున్నారు వాళ్ళు. అండ్ బాస్ అంతేకాదు మన CM పంక్ రాలో డ్రాఫ్ట్ అయిపోయినారు బాస్, అంటే మన CM పంక్ రాలో డ్రాఫ్ట్ అయినారు. అండ్ అంతేకాదు స్మాక్ డౌన్లో అంటే మన బాబీ లాస్టీ అంటే మొత్తం అంటే మన బాబీ లాస్టీ టీం మొత్తము మన స్మాక్ డౌన్లోనే డ్రాఫ్ట్ అయిపోయింది. అండ్ అంతేకాదు ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ బి రాలో డ్రాఫ్ట్ అయినారు. అండ్ నేను ముందు చెప్పినాను బ్రాన్ స్ట్రోమన్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తారని. సో ఈరోజు రిటర్న్ బి చేసినారు, కానీ ప్రెజెంట్ కోసం అయితే మన బ్రాన్ స్ట్రోమన్ రాలో డ్రాఫ్ట్ అయిపోయినారని. మన టిఫినీ ఏమో మన స్మాక్ డౌన్లోనే డ్రాఫ్ట్ అయిపోయింది. అండ్ అంతేకాదు అంటే రౌండ్ 2లో అంటే మన CM పంక్ రాలో డ్రాఫ్ట్ అయిపోయినారు, మన బాబీ లాస్టీ టీం మొత్తం స్మాక్ డౌన్లో, బ్రాన్ స్ట్రోమన్ రాలో అండ్ టిఫినీ స్మాక్ డౌన్లో. సో దాని తర్వాత ఇక మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ అంటే లోగన్ పాల్ అండ్ ఐసో స్పీడ్ అక్కడ రింగ్లో వచ్చినారు. అండ్ అంతే రింగ్లో వస్తా అంటే మన లోగన్ పాల్ ఎక్కిరిచ్చినాడు అనమాట జే ఊసో. అంటే జే ఊసో ది బ్లడ్ లైన్కి వదిలేసిన అంటే ఏమో అనుకున్నాడు. అండ్ జే ఊసో టైటిల్ అసలు గెలవలేడు సొంతంగానే, చాలా ఎక్కిరిచ్చినారు అనమాట. అండ్ రింగ్లో రాగానే అంటే మన లోగన్ పాల్ రింగ్లో రాగా అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. అండ్ బాస్ మనకి జే ఊసో అండ్ లోగన్ పాల్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్ చూడడానికి దొరికింది. లైక్ మన జే ఊసో చెప్పినారు అసలు మీరు ఏమనుకుంటున్నారు అంటే నేను డేమియన్ ప్రిస్ట్కి ఓడిపోయలేనా అంటే నేను ఛాంపియన్ కాలేనా అని కొంచెం ఎక్కిరిస్తా అంటే కొంచెం వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతుంటారు ఈట్ అని చెప్తూ ఉంటారు. మన లోగన్ పాల్ ఏంది లిటిల్ బ్రదర్ అంటే జే ఊసో అన్నే రోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కొంచెము అంటే మన లోగన్ పాల్ ఎక్కిరించినారు. అండ్ బాస్ అంతగా మన జడ్జ్మెంట్ డే మెంబర్ అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ మన JDB అక్కడ వచ్చేసినారు. అండ్ చిన్న బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ మన లోగన్ పాల్ అయితే ఇక్కడ రింగ్ సైడ్ అంటే మన లోగన్ పాల్ ఫ్రెండ్స్ వచ్చారు అంటే మన సూపర్ బౌల్ MVP దగ్గర నుంచి ఆ సూపర్ బౌల్ రింగ్స్ తీసుకున్నారు. తీసుకొని అంటే మన ఆ రింగ్
స్టార్టింగ్ తో మన జే ఊసో పైన అటాక్ చేద్దాం అనుకున్నారు లోగన్ పాల్, కానీ అంత కొంచెం మిస్ అయిపోయింది అన్నమాట. అంటే మన జే ఊసో కొంచెం సైడ్ జరిగిపోయినారు అండ్ అప్పుడే ఆ పంచ్ అంటే ఆ ఉంగరాలది పంచ్ తాకింది, ఇంకెవరు కాదు మన జేడి తాకింది. సో నిజంగా మొత్తం బ్లడ్ వచ్చేసి అన్నమాట, మొత్తం ఇట్లా ఊపిపోయింది. అండ్ అప్పుడే మన జే ఊసో అంటే మన జే ఊసో కొంచెం ఎక్కించి అంటే అసలు ఏమైంది అంటే మీరు కొట్టుకుంటున్నారు కొంచెం నవ్వుతూ ఉంటారు. అండ్ అలా అప్పుడే జే ఊసో పై అటాక్ చేశారు, కానీ అంతలో జే ఊసో కాపాడి అక్కడ మన ది మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ వచ్చినారు. ఎస్ గైస్, ఫైనల్ ఈ రోజు మన మాస్టర్ ఆఫ్ ది ఆల్ మాస్టర్స్ బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేసినారు. సో బ్రాన్ స్ట్రోమన్ రిటర్న్ చేయగానే అందరు ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ చేసినారు. బ్రాన్ స్ట్రోమన్ అటాక్ బి చేసినారు అన్నమాట. అంటే మన లోగన్ పాల్ అంటే మన జడ్జ్మెంట్ పైన అటాక్ చేసినారు. అండ్ అంతేకాదు అంటే మన జే ఊసో కాపాడినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన బిగ్ బ్రాన్సన్ రీడ్ వర్సెస్ సామీ జేన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ మేబీ మన సామీ జేన్ గెలుస్తుండే అనుకుంటా, కానీ అంతలోనే అక్కడ మన చాడ్ గేబుల్ వచ్చి అటాక్ చేసినారు సామీ జేన్ పైన. అండ్ ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బ్యాక్ స్టేజ్ అంటే మన చాడ్ గేబుల్ ఆర్ట్రూతో మాట్లాడుతున్నప్పుడు మన సామీ జేన్ చాడ్ గేబుల్ పైన ఫస్ట్ అక్కడ బ్యాక్ స్టేజ్ అటాక్ చేసినారు అనమాట. అంటే లాస్ట్ వీక్ ఒక రివెంజ్ తీసుకున్నారు మా సామీ జేన్. సో అందుకే అక్కడ రింగ్ లో రాగాలంటే మా సామీ జేన్ ఫైట్ చేస్తున్నప్పుడు చాడ్ గేబుల్ మరోసారి వచ్చి అటాక్ చేశారు అనమాట మన సామీ జేన్ పైన. అంటే ఫస్ట్ అయితే వీళ్ళు మన బ్రాన్సన్ రీడ్ అండ్ సామీ ఇద్దరు కలిసి అటాక్ చేసినారు. అండ్ దాని తర్వాత అంటే మన చాడ్ గేబుల్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ పైకి లేపంగానే మన బ్రాన్సన్ రీడ్ బి అటాక్ చేశారు అనమాట మన చాడ్ గేబుల్ పైన. అండ్ మన చాడ్ గేబుల్ అక్కడ కింద పడిపోయినారు. సో మన బ్రాన్సన్ రీడ్ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ పైకి లేపినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి డ్రాఫ్ట్ ది థర్డ్ రౌండ్ చూడడానికి ఓకే. అండ్ థర్డ్ రౌండ్ లో అంటే మన ఎల్డబ్ల్యూ మెంబర్స్ అందరు రాలో డ్రాఫ్ట్ అయిపోయినారు. అండ్ మన లిగాడో డెల్ ఫంటాస్ మెంబర్స్ మన స్మాక్ డౌన్ లో డ్రాఫ్ట్ అయిపోయినారు. డ్రూ మ్యాకింటైర్ మన రాలో డ్రాఫ్ట్ అయిపోయినారు. కానీ మన షిన్సుకే నాకమురా స్మాక్ డౌన్ లో డ్రాఫ్ట్ అయిపోయినారు. అండ్ బాస్ దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన డ్రూ మ్యాకింటైర్. ది డ్రూ మ్యాకింటైర్ వచ్చి మన సీఎం పంక్కి ఎక్కిరించినారు. సో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారంటే ఫస్ట్ అయితే మన డ్రూ మ్యాకింటైర్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడినారు. అంటే మీరు నన్ను అంటే డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్కి థర్డ్ రౌండ్లో డ్రాఫ్ట్ చేస్తున్నారు. అసలు దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా అంటే ఎవరైనా ఒక్కరు నా ముందు వచ్చి మాట చెప్పాను దీంట్లో లాజిక్ ఉందని చెప్తే అసలు నేను నమ్మననే మాట. అండ్ నిజం చెప్పండి నాకు నచ్చలేదు. అంటే డ్రూ మ్యాకింటైర్ లాంటి సూపర్ స్టార్కి థర్డ్ రౌండ్లో డ్రాఫ్ట్ చేయడం ఏంద్రా బాబు, నిజం చెప్తున్నాను. అసలు ఈ డ్రాఫ్ట్ అనేది నాకు రౌండ్ 1 అంటే మనకి స్మాక్ డౌన్ జరిగిన డ్రాఫ్ట్ మీద నాకు నచ్చలేదు. అండ్ ఈరోజు జరిగిన డ్రాఫ్ట్ మీద నాకు నచ్చలేదు ఓపెన్ చెప్పాలంటే. సో మన డ్రూ మ్యాకింటైర్ అదే చెప్పినారు, థర్డ్ రౌండ్లో మీరు నన్ను డ్రాఫ్ట్ చేస్తున్నారు ఏంది ఇదేంది అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు. సో అప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ సీఎం పంక్ అని చాంట్ చేసినారు. సో అప్పుడే మన డ్రూ మ్యాకింటైర్ ఏమన్నారు అంటే సీఎం పంక్ పెద్ద వేస్ట్ గాడు తెలుసా మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే సీఎం పంక్ నాకు అసలు మేనియాలో అది ఎంకల్ నుంచి అటాక్ చేసి మరి నాకు ఎల్బోలో అంటే నాకు ఇంజురీ వచ్చింది సీఎం పంక్ వల్ల. కానీ చూడు సీఎం పంక్ నేను నీలా కాదు, అర్థమైందా? నువ్వైతే ఇంజుర్డ్ కాగానే ఇంట్లో కూర్చొని పెద్ద మంచి తింటున్నావు తాగుతున్నావు, బట్ నేను నీలా కాదు, అర్థమైందా? నేను ఇక్కడ వస్తున్నాను, నేను ఇక్కడ కష్టపడుతున్నాను, నేను ఇంజుర్డ్ ఉన్నాను బట్ నేను వచ్చి కష్టపడుతున్నాను మన డ్రూ మ్యాకింటైర్ చెప్పిన. కానీ అంతలోనే మా సీఎం పంక్ అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ మా సీఎం పంక్ థీమ్ సాంగ్ అక్కడ ప్లే కాగానే మా డ్రూ మ్యాకింటైర్ కొంచెం షాక్ అయిపోయినారు. అండ్ మన సీఎం పంక్ ఎక్కడ ఉన్నారని చూసినారు. కానీ సీఎం పంక్ అక్కడ క్రౌడ్లో ఉండే అనమాట. అంటే క్రౌడ్ అక్కడ పైన ఉండే మన సీఎం పంక్. అండ్ అక్కడ నుంచి కొంచెం ఎక్కిరించినారు మన డ్రూ మ్యాకింటైర్కి. సో ఇదంతా చూసి మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం షాక్ అయిపోయినారు. అంటే సీఎం పంక్ ఇక్కడ రావాలి బట్ అక్కడ పైన ఏం చేస్తున్నాను కొంచెము షాక్లు ఉండే అనమాట మన డ్రూ మ్యాకింటైర్. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఏం చేస్తారంటే మన బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారనమాట. అంటే సీఎం పంక్ ఎక్కడ ఉన్నారో అక్కడ వెళ్దామని సీఎం పంక్ పట్టుకుందామని ఒక టైప్లో మన డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. సో ప్రజెంట్ కోసం అయితే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. కానీ దాని తర్వాత ఇంకా చాలా ఉండనమాట. సో ప్రజెంట్ కోసం అయితే అయిపోయింది. సో బ్యాక్ స్టేజ్ కొన్ని ఇంటర్వ్యూస్ జరిగినాయి బట్ ఈ ప్రజెంట్ కోసం అయితే మనం ఈరోజు ఈ వీడియో అంతా ఇంటర్వ్యూస్ బ్యాక్ స్టేజ్ మేము కవర్ చేస్తలేము ఎందుకంటే ఆల్రెడీ వీడియో చాలా పెద్ద అయిపోతుంది. అండ్ బాస్ అందుకే నెక్స్ట్ మనకి మన మ్యాగ్జిన్ డూప్రీ వర్సెస్ మన క్యాండస్ లెరే మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి. అండ్ ఈ మ్యాచ్ చాలా చిన్న మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన క్యాండస్ లెరే. సో నెక్స్ట్ మన డ్రూ మ్యాకింటైర్ బ్యాక్ స్టేజ్ సీఎం పంక్ దోలాడుతుంటారు. అండ్ మా సీఎం పంక్ ఎక్కడ నిలబడి అంటే ఎక్కించినారు పైకి వెళ్ళి.
కరెక్ట్ అదే ప్లేస్లో మన డ్రూ మ్యాకింటార్ వెళ్ళినారు. కానీ మన డ్రూ మ్యాకింటార్ ప్లేస్కి వెళ్ళంగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన సీఎం పంక్. అంటే సీఎం పంక్ ఏమో ఇప్పుడు రింగ్లో వచ్చినారన్నమాట. అండ్ డ్రూ మ్యాకింటార్ రింగ్ సైడ్ వచ్చినప్పుడు ఏమో సీఎం పంక్ ఏమో అక్కడ క్రౌడ్లో పైన ఉండే. ఇప్పుడు మన డ్రూ మ్యాకింటార్ క్రౌడ్లో వెళ్ళిన తర్వాత ఏమో సీఎం పంక్ ఇక్కడ రింగ్లో వచ్చినారు. రింగ్లో వచ్చి మన సీఎం పంక్ ఏమో చెప్పండి నాకు 5 నిమిషాలు ఉన్నాయని చెప్పినారు. అండ్ మన సీఎం పంక్ ఎక్కడిచ్చినారు. మన సీఎం పంక్ క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అదేంటంటే చూడు ఇప్పుడు నేను ఇక్కడ రింగ్లో వచ్చి వేరే లెక్క టైం వేస్ట్ చేయను. నేను ఓన్లీ 5 నిమిషాలు నా సెగ్మెంట్ ఖతం చేస్తాను. లైక్ మన డ్రూ మ్యాకింటార్ అసలు మేనియాలో ఓన్లీ 5 నిమిషాల కోసం ఛాంపియన్ అయ్యింది కదా. సో నేను ఆ టైప్లోనే ఈ సెగ్మెంట్ ఖతం చేస్తాను అనమాట. అండ్ అంతేకాదు చూడు డ్రూ మ్యాకింటార్ నువ్వేమో నన్ను అంటే నువ్వు మొక్కినావు, నేను ఇంజర్డ్ కావాలి నువ్వు మొక్కినావు. బట్ నేను డైరెక్ట్ చేసి చూపించాను, నేను నీకు ఇంజర్డ్ చేశాను, అర్థమైందా? కానీ ఎలా నిజం చెప్పాలంటే ఈరోజు డ్రాఫ్ట్లో చూడు అంటే నేను నీకంటే ముందు డ్రాఫ్ట్ అయినాను. అంటే నువ్వు 3rd రౌండ్లో డ్రాఫ్ట్ అయినావు, నేను నీకంటే ముందే డ్రాఫ్ట్ అయిపోయినా. ఎందుకంటే నేను నీకన్నా బెస్ట్, అర్థమైందా? నేను బెస్ట్ అయినా నీకంటే ముందు డ్రాఫ్ట్ అయినాను. అండ్ నా తర్వాతే నువ్వు డ్రాఫ్ట్ అయినావు, అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే చూడు డ్రూ మ్యాకింటార్ నువ్వు నిజం చెప్పాలంటే నాకు ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్లా అయిపోయినావు. అంటే ఎప్పుడు నేను అంటే అసలు ముంగట నేను రాలేకపోతున్నాను. ఇవాళ కొంచెం ఎక్కిరిచేసినారు, చాలా జబర్దస్త్ ఎక్కిరిచ్చినారు మన సీఎం పంక్. అండ్ మన సీఎం పంక్ అంటే మన డ్రూ మ్యాకింటార్ లైఫ్ మొత్తం నరకం చేసి పడేస్తారని చాలా సీఎం పంక్ క్లియర్లీ చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత మనకి డ్రాఫ్ట్ది 4th రౌండ్ చూడడానికి దొరికింది. అండ్ 4th రౌండ్లో ఏ సూపర్ స్టార్స్ అంటే ఎవరెవరు ఇక్కడ డ్రాఫ్ట్ అయినారో వీడొచ్చు మీ స్క్రీన్ పైన. సో నెక్స్ట్ మనకి లివ్ మోర్గన్ వర్సెస్ నాజాస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అక్కడ రింగ్ సైడ్ మనకి టిఫినీ కనిపించింది. అండ్ టిఫినీ పైన మన నేయోమి అటాక్ చేసి అనమాట. అండ్ అటాక్ చేసేసారు అక్కడ రింగ్ సైడ్ అంటే ఇక్కడ కామెంట్ సైడ్ వాళ్ళు బ్రా అంటే వాళ్ళ మధ్య మనకి బ్రాల్ చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ దీనివల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన లివ్ మోర్గన్. ఎస్ అంటే నాజాస్ లాంటి సూపర్ స్టార్ ఓడిపోయింది బాస్. అండ్ మన లివ్ మోర్గన్ ఈ మ్యాచ్లో గెలిచింది. సో నెక్స్ట్ అక్కడ మన డుడ్లీ బాయ్స్ వచ్చిన అంటే మన లెజెండ్స్ మన డుడ్లీ బాయ్స్ వచ్చినారు. అండ్ మన డ్రాఫ్ట్ది 5th రౌండ్ అనౌన్స్మెంట్ చేసినారు. సో 5th రౌండ్లో ఏ సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయినారో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన బాస్. ఇప్పుడు నేను ర్యాంక్ పేర్లు చెప్తే మాత్రం చాలా లేట్ అయిపోతుంది. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఏ సూపర్ స్టార్స్ ఏ బ్రాండ్లో డ్రాఫ్ట్ అయినారు. సో నెక్స్ట్ మనకి R-Truth ద మిస్ వర్సెస్ అకిరా టొజావా అండ్ ఓటిస్ మధ్యలో మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి ఓకే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన R-Truth అండ్ ద మిస్. సో నెక్స్ట్ అక్కడ మన రా జనరల్ మేనేజర్ అండ్ మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చేసినారు. అండ్ మనకి మన డ్రాఫ్ట్ది 6th రౌండ్ చూడడానికి ఓకే. 6th రౌండ్లో మన ఈ సూపర్ స్టార్స్ డ్రాఫ్ట్ అయినారు. సో నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్లో మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. డేమియన్ ప్రిస్ట్ జేడి ఫిన్ బాలర్ వర్సెస్ జేఉసో ఆండ్రాడే అండ్ రికోషే మధ్యలో మంచి 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉంటే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకోరు కాదు మన జేఉసో రికోషే అండ్ ఆండ్రాడే. ఎస్ గైస్ అంటే మన జేఉసో రికోషే అండ్ ఆండ్రాడే ఈ మ్యాచ్లో గెలిచినారు. అండ్ బాస్ దాని తర్వాత అంటే మన డేమియన్ ప్రిస్ట్ అండ్ మన జేఉసో ఫేస్ టు ఫేస్ వచ్చేసినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. ఎందుకంటే మన రోమన్ రేన్స్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో డ్రాఫ్ట్ కాలేదు అండ్ రాలో డ్రాఫ్ట్ కాలేదు. సో మీరు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్న రోమన్ రేన్స్ అసలు ఏ బ్రాండ్లో డ్రాఫ్ట్ అయ్యింది అని. సో చూడండి బాస్ రీసెంట్లీ స్మాక్ డౌన్లోనే పాల్ హెమన్ క్లియర్లీ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అదేంటంటే రోమన్ రేన్స్ డ్రాఫ్ట్లోకి వెళ్ళి పేరుని కొంచెం విత్డ్రా చేసినారు. అంటే ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్లో ఫస్ట్ రోమన్ రేన్స్ ఉండే కానీ ఇప్పుడు డ్రాఫ్ట్ లిస్ట్లో రోమన్ రేన్స్ లేరన్నమాట. ఎందుకంటే పాల్ హెమన్ క్లియర్లీ ఒక మాట మెన్షన్ చేసినారు. అండ్ అదేంటంటే స్మాక్ డౌన్ బ్రాండ్ కంటే 5 సంవత్సరాల నుంచి ఆ పాండమిక్ టైంలో కరోనా వైరస్ టైంలో స్మాక్ డౌన్ బ్రాండ్గా మంచి పేరు వచ్చేలా చేసింది ఇంకోరు కాదు రోమన్ రేన్సే. అండ్ ఇప్పుడు రోమన్ రేన్స్ లేనప్పుడు వీళ్ళు డ్రాఫ్ట్ చేస్తారు, అంత సీన్ లేదు. రోమన్ రేన్స్ పేరుకి అంటే రోమన్ రేన్స్ ఇప్పుడు విత్డ్రా చేసుకోండి. సో ఇప్పుడు రోమన్ రేన్స్ ఎవరు ఎక్కడ డ్రాఫ్ట్ చేయలేదని ఒక టైంలో మన పాల్ హేమన్ చెప్పినాడు. ప్రెసిడెంట్ కోసము డ్రాఫ్ట్ లిస్ట్లో మన రోమన్ రేన్సే లేరన్నమాట. అంటే రోమన్ రేన్స్ ఒక టైప్లో పవర్స్ చూపిస్తాడు. రోమన్ రేన్స్ చేతుల్లో చాలా ఎక్కువ క్రియేటివ్ కంట్రోల్ ఉందని ఆ టైప్లో కొంచెం పవర్స్ చూపించినారు. సో అందుకని రోమన్ రేన్స్ డ్రాఫ్ట్ కాలేదన్నమాట. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ మన స్మాక్ డౌన్ బ్రాండ్లో రిటర్న్ చేస్తారు. రిటర్న్ చేసినప్పుడు స్మాక్ డౌన్ బ్రాండ్లోనే వస్తారు మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఓకే. సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.